నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ వీరి సమస్యలపై కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది అనేది సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున ఇప్పటికే దాదాపుగా ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. దానికోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, అలాగే లైవ్‌లు కూడా నిర్వహించాం. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం. దాదాపుగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకనంటే మొన్న తాజాగా 7,000 కోట్లు రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ అవి కొంతమందికి మాత్రమే అందాయి. 40,000 కోట్ల రూపాయల్లో 7,000 కోట్లు ఎంతవరకు? కాబట్టి ఎవరైతే అకౌంట్స్లో జమ అయినాయో వారంతా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కానీ మరి మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలి. దానికి సంబంధించి మిగిలిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ఒక క్లారిటీగా మీరు చెప్పండి అని చెప్పి వారి నుంచి ఒక ప్రస్తావన అనేది వస్తుంది. దీనికి సంబంధించి తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారో వారిపై ఒక నమ్మకాన్ని అయితే కోల్పోయారు ఉద్యోగులు. ఎందుకంటే ఎవరూ కూడా మన తరపున పని చేయట్లేదు, మన సమస్యలపై పోరాటం చేయట్లేదు, ఆ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఎవరు కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేయట్లేదు అనేది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ఉద్యోగ సంఘాలు ఏకమై ఒక జేఏసీగా ఏర్పాటైంది. దానికి సంబంధించి ఇంకా మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకమైంది. ఫ్యాప్టో ద్వారా, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఫ్యాప్టో, దీని ద్వారా కార్యాచరణ అనేది రూపొందించారు, చేస్తున్నారు. ఏప్రిల్ 25, 26, 27 ఈ తేదీల్లో కూడా చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి ఉపాధ్యాయ వర్గాలు కానీ, ఉద్యోగ వర్గాలు కానీ, అలాగే పెన్షనర్లు కానీ వారి విన్నపం ఏంటి అంటే, అయ్యా మీరిచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘ నేతలతో మీరు నిర్వహించినటువంటి సమావేశాలు కావచ్చు, చర్చలు కావచ్చు, మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి అనేది ఇస్తాం, పే రివిజన్ కమిషన్ దానికి సంబంధించి మేము ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి అతి త్వరలోనే పిఆర్సీని కూడా మేము ప్రకటిస్తాం అన్నారు. కానీ దాదాపుగా 2 సంవత్సరాలు దగ్గరకు అవుతుంది. ఈ జూన్ వస్తే కూటమి అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో ఉద్యోగుల సమస్యలు కానీ, అలాగే పెన్షనర్ల సమస్యలు కానీ, ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించి సమస్యలు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యలు కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వారి సమస్యలకు మీద కనీసం ఒక ప్రకటన అనేది చేయలే. అక్టోబర్ 18, 2025 జరిగినటువంటి ఒక సమావేశం ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో అందరికీ తెలుసు. 4 డిఏలు విడుదల చేస్తారనుకున్నటువంటి ఉద్యోగులు కేవలం ఒక డిఏతో సరిపెట్టుకోండి అని చెప్పి ఉదయం నుంచి జరిగినటువంటి చర్చల్లో చివరిసారిగా ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జరిగినటువంటి సమావేశంలో ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చింది. ఇలాంటి క్రమంలో ఇక తాడో పేడో తేల్చుకోవటానికి ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగులు కానీ ఏకమయ్యారు అనేది ఒక సమాచారం. దీనికి సంబంధించి ఏప్రిల్ మాసం అంతా దాదాపు ఈ 15 దాటిన తర్వాత ఒక కీలకమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అడిగి మీరేదో మాకు ఊరికనే ఇచ్చినట్లు, మీ జేబులో డబ్బులు మాకు ఇచ్చినట్లు మీరు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మేము ఇంకా అడుక్కునే స్థాయిలో లేము, మీరు ఎందుకు ఇవ్వరో మేమే తేల్చుకుంటాం. మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి బకాయిలను చెల్లించేటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు? మేము ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాం, మాకు రావాల్సినటువంటి బకాయిలు సకాలంలో చెల్లించక మేము ఎంత సతమతం అవుతున్నాం అనేది మీ నోటీస్కి తీసుకొచ్చినప్పటికీ మీరు పట్టించుకోవట్లేదు. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఎక్కడా కూడా ఈహెచ్ఎస్ కార్డు అనేది పనిచేయట్లేదు. దీనికి సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సరే, ప్రభుత్వంపై ఆర్థికపరమైనటువంటి భారం ఉంది, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇతర వర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా మీరు సక్రమంగా చేస్తున్నారు. వాటన్నిటినీ
సజావుగా ఈ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే, అమలు జరగాలంటే దానికి పెద్దన్న పాత్ర పోషించేది ఉద్యోగులు మాత్రమే. మీరు ఆ విషయాన్ని విస్మరించి మాపై ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం మీరు చూపించడం ఎంతవరకు సమంజసం అనేది ఒక ప్రశ్న. నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సరే, ప్రభుత్వంపై ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి, కాదంట్లా. కానీ వారికి ఒక ప్రామిస్ అనేది చేసి పలానా తేదీలోపు మేము పక్క రాష్ట్రం తెలంగాణలో దాదాపు ప్రతి నెల 750 కోట్ల రూపాయలు ఈ యొక్క ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్ల ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క పరిష్కరించడానికి, బకాయిలను తీర్చడానికి ప్రభుత్వం కేటాయిస్తుంది. అది ఒక్కసారిగా ఇవ్వాలంటే కష్టం కాబట్టి మరి వారు ఎంతో హ్యాపీగా ఉన్నారు అక్కడ. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఎంతో కాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యలపై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఎందుకు పెట్టట్లేదు? కాబట్టి ఇక మేము తాడో పేడో తేల్చుకునేటువంటి పరిస్థితి. ఇక దీంట్లోనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే సచివాలయ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కానీ తాజాగా పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర ధర్నా చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఆప్కాస్ ద్వారా ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్నారో వారికి సరైనటువంటి విధంగా జీతాలు లేక, పనిభారం ఎక్కువైపోయి, కనీసం మా బాధలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అన్నటువంటి సందర్భంలో నెంబర్ 1 న్యూస్ వారికి అండగా నిలిచింది. అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడి, అంటే ఎన్ని రకాలుగా ఆందోళన చేసినా అసలు ఆందోళన ఎందుకు చేయాలి? ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలియదా? మా బాధలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఎందుకు రావట్లేదు? మేమేం పాపం చేశాం? మిగిలిన వర్గాలు ఏదైతే సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి ఈ కూటమి ప్రభుత్వం మా విషయంలో ఎందుకు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తుంది? అంటే మేము ఏమీ చేయలేకనే ఒక పరిస్థితుల్లో ఉన్నారా? మేమేంటో చూపిస్తాం అని ఒక రకమైనటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కూటమి ప్రభుత్వానికి షాక్ తప్పేలా కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణతో ముందుకు వచ్చి అందరూ కూడా ఏకతాటిపై నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, ఎవరైతే ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారో, కొమ్ము కాస్తున్నటువంటి ఉద్యోగ సంఘ నేతలను పక్కన పెట్టి మేమే ముందుకు వెళ్తాం, ఎందుకు ప్రభుత్వం దిగిరాదో, మా బకాయిలు ఎందుకు చెల్లించదో మేము కూడా చూసుకుంటాం అన్న ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికైతే చూడాలి ఆ పరిస్థితి రాకుండా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సక్రమంగా అవినీతి అక్రమాలకు తావివ్వకుండా జరుగుతున్నాయి అంటే దానికి సంబంధించి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. మరి అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసి ఈ యొక్క సమస్యలన్నిటినీ పరిష్కరించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.